చూడగానే కంటి కాంతారు చూసారా అలా ఉన్నారనమాట. సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి? దిష్టి తగలడం అంటే మీ ఉద్దేశం ఏంటి? గొడవలు పడమని? మీ వారు మీ దగ్గర ఎలా ఉంటారు? మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారు అనమాట. మార్చేయాలి, మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దని. అంటే ఆయన చెప్తారు, నాకేంటంటే సార్ అని అలవాటు అయిపోయి నేను ఏవండి అనో ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటుంది కదా అని. అసలు ఎప్పుడో చిన్నప్పుడు నర్మదా అనేసి షార్ట్ ఫిలింలో చూశాను నేను. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్, అసలు అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఏడిపించేశారు కూడా. సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు? సురేందర్ గారు మొత్తం డైరెక్షన్ స్క్రిప్ట్ మొత్తం సారది. ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది, అప్పుడే ట్రాప్లో పడేసారేమో అని చెప్పేసి. అప్పటికి ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు? లేదు. స్కూల్లో ఉన్నప్పుడు ఈయన ఎలా ఉండేవారు మీతో? అంటే ఎంత జోబియల్గా ఉండేవారా, ఎలాంటి, లేకపోతే స్ట్రిక్ట్గా ఉండేవారా, ఎలా ఉండేవారు? స్కూల్లో బాగా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు అనమాట సారు. ఏమన్నా ఛాన్సెస్ వస్తున్నాయండి పూజితకి? అంటే బయట నుంచి ఏమైనా వెబ్ సిరీస్ నుంచి కానీ? 1 or 2 సీరియల్స్ వాళ్ళు అడిగారు కానీ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. సో అమ్మ నాన్న లేని లోటు అంటే తీరుస్తున్నారా? ఎవరికైనా ఒక వైఫ్కి వాళ్ళ మదర్ ఉంటారు, ఫాదర్ ఉంటారు, హస్బెండ్ ఉంటారు. నాకు హస్బెండ్, మదర్, ఫాదర్ అన్నీ మీరే సార్ అని చెప్తాను నేను ఎప్పుడు చెప్పిన ఆయనకి. ఈ మధ్య కాలంలో అబ్బాయిలు మేము అబ్బాయిలము, మేము చెప్పినట్టు వినాలి, ఇది వీళ్ళకి ఇట్లా చేయాలి అని ఒక డామినేషన్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. ఈయనకి డామినేషన్ అంటే ఏంటంటే చిన్నపిల్ల తెలీదు, తనకి నేను చెప్పాలి అని ఉంటుంది కానీ. సో మరి తన డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి ఏమన్నా కొంచెం సహకరిస్తూ ఉంటారా? ఈ స్వీట్ ఎంత స్వీట్గా ఉంటే అంత స్వీట్ మెమరీ చెప్పాలి, ఉట్టి స్వీట్ మెమరీస్ కాదు, బాగా మోస్ట్ స్వీట్ మెమరీ. అంటే నాకు తను చూసిన క్షణం నుండి ఈ క్షణం వరకు తనతో ఉన్న ప్రతి మూమెంట్ చాలా స్వీట్ అండి. ఇది నిజం. అమ్మాయిలు అయితే క్యూట్గా ఉంటారు అనుకున్నాను, అబ్బాయిలు కూడా అలా చాలా క్యూట్. ఈయనైతే నాకు బాగా క్యూట్గా అనిపిస్తారు. మాట్లాడు గంటలు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నాతో పాటు ఒక క్యూట్ కపుల్ ఉన్నారు. సో ఈ క్యూట్ కపుల్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము. సో ఎట్టకేళ్ళకి ఇవాళ దొరికారనమాట. సో వీళ్ళ లైఫ్ స్టోరీ అందరికీ తెలిసిందే. వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా వాళ్ళకి వేరే డ్రీమ్స్ ఉన్నాయి, వేరే గోల్స్ ఉన్నాయి. సో ఆ డ్రీమ్స్ గురించి, ఆ గోల్స్ గురించి ఇవాళ మనం ఈ ఇంటర్వ్యూలో అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వాళ్ళతో మాట్లాడి ఆ బోలెడని విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో, ఇద్దరు ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎట్లా ఉన్నారు? చాలా బాగున్నాను. అందరూ చెప్పేవాటే చూడ చక్కగా ఉన్నారు మీ ఇద్దరు. ఎలా అంటే చూడగానే కంటి కాంతారు చూసారా అలా ఉన్నారనమాట. సో దిష్టి తగిలింది ఎప్పుడైనా మీ ఇద్దరికి? అందమే కానీ మాకు తెలియదు కదా దిష్టి తగలడం అంటే మీ ఉద్దేశం ఏంటి? గొడవలు పడమని? అది అట్లా అయితే తగిలిందండి. తగిలిందా? గొడవ అయ్యిందా? అంటే ఇప్పుడు మా గొడవ అయితే దిష్టి తగులుతున్నట్టేనండి. అంతే మరి. ఎంతో చక్కగా ఉన్నారంటే వాళ్ళిద్దరి మధ్య డిస్టర్బెన్స్ వచ్చిందంటే దిష్టి తగిలినట్టే. ఓకే ఓకే, అయితే ఎక్కువ దిష్టి పెట్టమాకండి ఎవరు, దయచేసి. కెమెరా సాక్షిగా చెప్తున్నాం అందరికి. సో ఎప్పుడు ఇలానే క్యూట్గా నవ్వుతూనే ఉంటుంది కదా పూజిత మీ దగ్గర? అవునండి. అవునా? అవును. మరి మీ వారు మీ దగ్గర ఎలా ఉంటారు? మీ సార్ అంటే సార్ నా దగ్గర చిన్నపిల్లలా ఉంటారు అనమాట. అప్పుడు సార్ అనకూడదు కదా, స్టూడెంట్ అనాలి. సార్ అలవాటు అయిపోయింది. మార్చేయాలి, మీరన్నా చెప్పాలి కదండి సార్ అని అనొద్దని. అంటే ఆయన చెప్పారు, నాకేంటంటే సార్ అని అలవాటు అయిపోయి నేను ఏవండి అనో ఏదో కొత్తగా పిలిచినట్టు కాకుండా సార్ అయితే బాగుంటది కదా అని. ఇక సార్ అంటే సార్ అని ఎక్కువ ఎందుకు పిలుస్తుందంటే తను మాకు సార్ అంటున్నారు ఏంటి అని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఒక క్యూరియాసిటీ అందరూ అడగడం. అదేంటి వైఫ్ అండ్ హస్బెండ్ కదా సార్ అంటున్నారు ఏంటి ఇప్పుడు మీరు అడిగినట్టు అందరూ అడుగుతూ ఉంటారు. మొగల్ రేకుల్లో ఆవిడ అనేవారు శాంతి. అవునవును, సార్ అని పిలిచేది. సో అలా మీరు పిలుస్తున్నారు అనమాట చక్కగా. బట్ ఎనీవే మీ ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉందిగా, చాలా హ్యాపీనే. సో పూజిత, నేను ఇంకొక పెద్ద క్వశ్చన్ అడుగుతాను, నేను ఇప్పుడు చెప్పాలి. అసలు ఎప్పుడో చిన్నప్పుడు
నర్మదా అనేసి షార్ట్ ఫిలింలో చూశాను నేను. అవును. ఇప్పుడు నేను ఇలా చూస్తుంటే ఎంత మెచ్యూరిటీ లెవెల్ అసలు. అప్పట్లోనే చాలా బాగా యాక్టింగ్ చేశారు, ఏడిపించేశారు కూడా. సో ఆ స్క్రిప్ట్ అదంతా ఎవరు, సురేందర్ గారు? ఆ, మొత్తం డైరెక్షన్ స్క్రిప్ట్ మొత్తం సారది అండి. అప్పట్లోనే మిమ్మల్ని ట్రాప్లో పడేసి ఏమండి, చూసి జనాలు రాంగ్ తీసుకుంటారండి. ట్రాప్ ఏంటండి? అంటే ఇప్పుడు చూస్తుంటే అలానే అనిపిస్తుంది, అప్పుడే ట్రాప్లో పడేసారేమో అని చెప్పేసి. అప్పటికి ఇంట్రెస్ట్ ఉందా పూజిత మీద మీకు? లేదండి. లేదా? తను ఒక ఆర్టిస్ట్గా చూసేవాడిని, ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్ నా స్టూడెంట్. సో ఒక మంచి చైల్డ్ ఆర్టిస్ట్. సో తిన్ని చేసేసుకుంటే బోలెడని షార్ట్ ఫిలిమ్స్ చేయొచ్చు, బోలెడని వెబ్ సిరీస్ చేయొచ్చు ఒక డైరెక్టర్గా. ఇలానే థింక్ చేశారా మీరు? ఇప్పుడు తను చేసుకుంటే ఒక అమ్మాయినే పెట్టి తీయాలి, చేసుకోకుండా ఉంటే బోల్డ్ అంతమంది తీయచ్చు. ఓ, మరి ఆప్షన్ అంటే ఆయన డైరెక్ట్ గా అలా కాదు అని చెప్పి చూసేవాళ్ళు మీరు కూడా చెప్పండి, కరెక్టే కదా నేను మాట్లాడేది? అంటే ఇప్పుడు నన్ను చేసుకుంటే వేరే వాళ్ళని పెట్టి చెయ్యొద్దు అని ఏం లేదు కదా. అలాగేని కాదు, నా మనస్సాక్షి ఒప్పుకోదు కదా. ఇక్కడ మళ్ళీ మీ క్యారెక్టర్ ఇది చేస్తున్నారు చూడ. అంటే లైక్ అంటే ఈవిడ బాగా పొసెసివ్, నేను వేరే వాళ్ళని పెట్టి చేశాను. అంటే నేను పొసెసివ్. అవునా, పొసెసివేనా? చాలా పొసెసివ్. ఒప్పుకోకూడదు పాప మనం. అంటే ఫ్రాంక్ గా ఉండడం తప్పేం కాదు కదండి. పొసెసివ్నెస్ లో కూడా లవ్ ఉంటది కదా. మరి అది అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. ఎవరైనా మా హస్బెండ్ కి మెసేజ్ చేస్తారేమో, వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా వాళ్ళ వైఫ్ పొసెసివ్ అని ఆల్రెడీ చెప్పింది కదా, మనం జాగ్రత్తగా చేయకూడదు అని. మీరు పొసెసివ్ అవ్వచ్చు, ఆయన కూడా ఉండాలి కదా. నేను చాలా పొసెసివ్ అండి. అమ్మో, ఓన్లేండి అమ్మాయిల విషయంలో అబ్బాయిలు పొసెసివ్గా ఉన్నా కూడా మేము అర్థం చేసుకుంటాం. బట్ అబ్బాయిల విషయంలో మేముంటే అర్థం చేసుకోరు. ఎవరు మేమా? ఆ, చేసుకుంటామండి. చేసుకుంటారా? చేసుకుంటే హ్యాపీనే, బాగుంటుంది. సో ఏంటి నర్మదా స్టోరీ ఏంటి అసలు? ఫస్ట్ అది తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే మీ లవ్ స్టోరీ, మీ జర్నీ అంతా చూసేసాం. ఈ నర్మదా స్టోరీ కావాలి మాకు. ఇది నర్మదా సినిమా యాక్చువల్గా నేను స్కూల్ పెట్టిన స్టార్టింగ్లో ఒక పేరెంట్ వచ్చి నాకు ఒక శుభ్లాగ్ ఇచ్చారు. ఆ పాప జస్ట్ 10th అయిపోయి 16 ఇయర్స్. 16 ఇయర్స్ పాపకి వాళ్ళు మ్యారేజ్ చేస్తున్నాము, మీరు రావాలని చెప్పి నాకు ఇన్విటేషన్ ఇచ్చారు. ఓ, ఎట్లా ఉంటుంది మీకు ఆ ఫీలింగ్? నా స్టూడెంట్ 10th అయిపోగానే బాగా చదివే అమ్మాయి పెళ్ళి అయిపోతుంది అని ఒక బాధ. అక్కడి నుంచి పుట్టిన స్టోరీ నర్మదా. అందుకనే దాంట్లో కూడా మాస్టర్ క్యారెక్టర్, స్టూడెంట్ క్యారెక్టర్ ఉంటుంది. ఓకే ఓకే. సో నా లైఫ్లో జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ని చిన్న స్టోరీగా రాసి ఆ సినిమా. ఎవరైనా ఇన్స్పైర్ అయ్యారా ఆ టైంలో? మీ స్కూల్ స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా? చాలామంది ఇన్స్పైర్ అయ్యారండి. నాకు తెలిసి నర్మదా సినిమాకి 16 మిలియన్ వ్యూస్ వచ్చినాయి. వన్ ఆఫ్ ది టాప్ షార్ట్ ఫిలిమ్స్లో అదొకటి. చాలామంది పేరెంట్స్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ పిల్లలకి ఇప్పుడే మ్యారేజ్ కరెక్ట్ కాదని వాళ్ళు డెసిషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు పర్సనల్గా కాల్ చేసి పేరెంట్స్ మేము కొన్ని సంవత్సరాల తర్వాత మ్యారేజ్ చేస్తామని చెప్పినవి కూడా ఉన్నాయి ఇన్సిడెంట్స్. ఫుల్ హ్యాపీ, సాటిస్ఫాక్షన్ అనిపిస్తూ ఉండదు ఆ చాలా మూమెంట్లో. హ్యాపీగా. ఫస్ట్ మరి ఈ వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన వాళ్ళ పెళ్ళికి ముందు చేశారా షార్ట్ ఫిల్మ్, తర్వాత చేశారా? కార్డ్ ఇచ్చిన తర్వాత. కార్డ్ ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళ పెళ్ళి అయిపోయిందా? అయిపోయిన తర్వాత చేశారు. ఒకవేళ అవ్వకుండా ఆగిపోయేదేమో మేబీ కదా. అప్పుడు ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ కదా. అది ఇంకా గ్రేట్ అచీవ్మెంట్ ఉంటుంది. లాస్ట్లో ట్విస్ట్ ఉంది చూసారా? మీరు వెళ్ళి అలా మాస్టారు అని చెప్పి ఆ లెటర్ రాయడం స్టార్ట్ చేసిన దగ్గర ఇక్కడి నుంచి పడబడ కాళ్ళలో కారిపోతుంది. స్టిల్ ఇప్పుడు చూసినా ఆ ఎమోషన్ అలా క్యారీ అవుతుంటుంది. అంటే కొన్ని ఉంటాయి మనకి సినిమాలు కానీ, సీరియల్స్ కానీ, షార్ట్ ఫిల్మ్స్ కానీ, ఒకసారి చూసి అయిపోతుంది, మళ్ళీ కూడా చూడాలనిపించాలి. అంటే ఏం చూస్తాంలే, ఆల్రెడీ చూసాం కదా, బోరింగ్ అనకుండా ఇది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించే అంత మంచి కాన్సెప్ట్ ఇది. అవును. సో ఇప్పటికీ మీరు మధ్యలో చూసుకుంటూ ఉంటారా? నేను చూసుకుంటానండి, తను చూడదు. అంత క్యూట్గా ఉన్నావు, ఎంత క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చావు, ఎందుకు? తనకి బోరింగ్. అవునా? అంటే నేను చేసింది అది ఏదైనా మళ్ళీ ఇంకా ఒక 2 times 3 times చూస్తాను తప్పితే ఇంకా తర్వాత మళ్ళీ చూడలేదు. నేను మటుకి రిపీటెడ్గా అన్ని షార్ట్ ఫిల్మ్స్ నావన్నీ చూసుకుంటాను. నర్మదా కూడా ఎక్కువ రిపీటెడ్గా చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ చేద్దాము అన్న ఆలోచన వచ్చినప్పుడు తిననే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆ పాప క్యారెక్టర్ కోసం? అంటే తిననే సెలెక్ట్ చేసుకోవాలని ఏం లేదండి. వాళ్ళ క్లాస్ మొత్తంలో ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. ఒక మనకి ఏంటంటే జస్ట్ ఒక 12 years 13 years ఏజ్ క్యారెక్టర్ పాప కావాలి. వాళ్ళల్లో వాళ్ళ క్లాస్ మొత్తంలో కల్లా తను కెమెరాకి సూటబుల్ అనిపించింది నాకు, అందుకని సెలెక్ట్ చేసుకున్నా. దానికంటూ పర్టికులర్ రీజన్ ఏం లేదు. ఓకే.
మరి సార్ అడగగానే ఏం చేశారు? ఇప్పుడు మీరు ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడిగారు? అప్పుడే నాకు తన మీద ఏమైనా ఇంప్రెషన్ ఉందేమో. లేదు అంటే తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు గుడ్ స్టూడెంట్ అయి ఉంటేనో, లేకపోతే చూడడానికి బాగుంటేనో, లేకపోతే దీనిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయనో. చాలామంది టీచర్స్ అంతే కదా. ఇప్పుడు ఎంతమంది ఉన్నా సరే ఒక అదే ఇప్పుడు అవార్డ్స్ ఇస్తూ ఉంటారు ఇండిపెండెన్స్ డే కానీ ఇలా పెట్టినప్పుడు ఓన్లీ గేమ్స్కి కాకుండా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కి కూడా ఇస్తూ ఉంటారు, లైక్ డిసిప్లైన్లో బాగుందని. సో ఆ టైప్ ఆఫ్ నేను ఎగ్జాక్ట్లీ అండి, మీరు చెప్పినట్టుగానే ఆ పారామీటర్స్ అన్నీ తనలో ఉన్నవి. తను స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేసేది స్కూల్లో, మంచి ఆర్టిస్ట్గా తనకి మంచి మంచి ప్రైజెస్ వచ్చినాయి. ఓకే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తనది. ఓకే ఓకే సో అందుకే నేను తనని సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. మరి మీరు ఫస్ట్ మీకు ఇలా చెయ్యాలి అన్నప్పుడు ఏమైనా షివరింగ్ కానీ భయం కానీ ఉందా, లేకపోతే ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండింది? ఎక్సైట్మెంట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే ఇంకా సార్ అడిగేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ముందు మా ఫ్యామిలీ వాళ్ళకే చెప్పేవాళ్ళు ఏదైనా నాతో కమ్యూనికేట్ చేయడం. అంటే మ్యారేజ్ విషయంలో అలానే జరిగింది. షార్ట్ ఫిలిం స్టార్ట్ చేసేటప్పుడు కూడా అలానే జరిగింది. మా పేరెంట్స్ని పిలిచి ఇట్లా చేద్దాం అనుకుంటున్నామండి, చేద్దామా అని చెప్పి అడిగారు. మమ్మీ వాళ్ళే చెప్పారు అది కూడా, సార్ ఇట్లా షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారంటే. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మిమ్మల్ని కాదైతే మీ వాళ్ళ ట్రాప్లో పడేసారు. సో ఒప్పుకోవడం కూడా గ్రేటే కదా అమ్మ వాళ్ళు కూడా. అంటే చిన్నపిల్ల ఎందుకు అలా లేకుండా, దట్టు ఆ టైంలో ఆ కల్చర్ ఎలా ఉండేదంటే ఎందుకు షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు, మూవీస్ అంటేనే వద్దు. షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు అలాగే ఉండేది. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది భయపడుతూ ఉంటారు. దట్టు ఆ టైంలో అంటే గ్రేట్ ఒప్పుకోవడం, అంటే మీ మీద నమ్మకం అది. ఇప్పుడు కొంచెం పరిస్థితులు పర్లేదండి. తను షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో, మేము షార్ట్ ఫిల్మ్స్ చేసిన టైంలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అవును. అసలు అమ్మాయిలంటే షార్ట్ ఫిలిమ్స్కి ఇప్పుడు కూడా ఫిలిం ఇండస్ట్రీకి పంపాలి అమ్మాయిని అంటే భయపడుతున్నారు పేరెంట్స్. సో మొత్తానికి అలా జరిగింది నర్మదా స్టోరీ. అంటే నేను అది చూస్తున్నప్పుడు చాలా ఎమోషనల్ అయ్యాను స్టిల్. సో ఆ క్యూరియాసిటీ ఉండేది, అబ్బా ఎంత బాగా చేశారు, ఇలాంటి ఛాన్స్ మాకెందుకు రాలేదు. స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మనకు అఫ్కోర్స్ వస్తుంది కదా. సో అలా వచ్చింది. మొత్తానికి మీ ఇద్దరిని ఇలా ఇంటర్వ్యూ చేస్తే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఇప్పుడు అట్లా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు చూస్తున్న నర్మదా, నాకు నర్మదా అనే నోటెడ్ అయిపోయింది. మీ పేరు కూడా పూజిత అని కాదు. సో అప్పుడు పూజిత కాబట్టి మాట్లాడుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే సురేంద్ర గారు, అంటే మీకు ఎంత ఇంట్రెస్ట్ డైరెక్షన్ అంటే మీరు చేసిన అప్పటి షార్ట్ ఫిలిమ్స్ అవి చూస్తేనే మనకు అర్థమైపోతూ ఉంటుంది. మీరు ఇది కాదు, ఒక ఈ ఫీల్డ్లో ఉండాల్సిన వాళ్ళు కాదు, ఈ ఫీల్డ్లోకి వచ్చి ఈ ప్రొఫెషన్లో సెట్ అవ్వాల్సిన వాళ్ళు అనే థాట్ మాకు వస్తుంది.